సహోదర సహోదరి, ఈ 58వ కీర్తన న్యాయంపై దేవుని తీర్పును ప్రకటించే శక్తివంతమైన కీర్తన. దావీదు ఈ కీర్తనలో బాధతో, కోపంతో న్యాయం కోసం మొరపెడుతున్నాడు. వారి మాటలు పాములా ఉంటాయని, వారు సత్యాన్ని వినరు, న్యాయాన్ని అంగీకరించురని. మనం కూడా ఈ లోకంలో అన్యాయాన్ని చూస్తున్నాము. అబద్ధాలు గెలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. దుష్టులు బలంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ దేవుడు మౌనంగా లేడు. ఆయన తీర్పు సమయానికి వస్తుంది. దుష్టుల శక్తి గాలిలో కరిగే నీటిలా అంతరించిపోతుంది. వారి ఆలోచనలు చెదిరిపోతాయి. ఈ కీర్తన మనకు నేర్పించేది ఏమిటంటే, అన్యాయం శాశ్వతం కాదు, చివరకు గెలిచేది నీతి అని. ఈరోజు మీరు అన్యాయాన్ని ఎదుర్కొంటున్నారా? మీ మనసులో బాధగా ఉందా? ఈ కీర్తన మీకోసం.